కథ పేరు బదిలీ. ఒక యువతి ఒక యువకునికి రాసిన ఉత్తరాలు. బదిలీ కథ లేఖల రూపంలో నడుస్తుంది. ఈ కథలో మొత్తం ఉత్తరాలు 17. అవి ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 26వ తేదీ వరకు 1940 దశకం తొలినాళ్లలో రాసినవి. 51 రోజుల్లో కథ ఓ కొలిక్కి వచ్చేస్తుంది. గురజాడవారి దిద్దుబాటు కథ ఆంధ్రభారతి పత్రిక 1910 ఫిబ్రవరి సంచికలో ప్రచురితమైంది. చాసో గారి ఈ కథ కూడా ఒక దిద్దుబాటు కథే. చాసో కథ 1945లో వచ్చైంది. ఈ రెండు కథలలోనూ స్త్రీలు తమ భర్తల ప్రవర్తనను సరిదిద్దడం ద్వారా తమ సంసారాన్ని దిద్దుకుంటారు. గురజాడవారి పురుషుడు సంస్కారవంతుడు, భార్య పట్ల గౌరవం ఉన్నవాడు, తన భార్య విద్యావతి, రూపవతి, గుణవతి అని ఎరిగి ఉన్నవాడు. కానీ సానిదాని పాట సరదాలో పడతాడు. నౌకరు సాయంతో చాలా సులభంగా అతనిలో పశ్చాత్తాపం కలిగేలా గురజాడ నాయిక చేయగలుగుతుంది. చాసో కథలో భర్త ధుమధుమలాడుతూ రాక్షసుడిలా ఉదయం ఇంటికొస్తాడు. భార్యని వెధవమండా అని తిడతాడు. మధ్యతరగతి కుటుంబీకుడైన ఇతను సానిదాని కోసం డబ్బు తగలేస్తూ భార్యకు తిండి కూడా పెట్టడు. ఈ పరిస్థితిని గమనించిన ఎదురింటి యువకుడు ఈమెను బుట్టలో వేసుకోవడంలో సులభంగానే సఫలం కాగలిగినా అతని యోగ్యతను, వివరాలను తెలుసుకున్న మీదట ఆమె తన బావగారి సహాయం కోరుతుంది. సమర్థుడైన బావగారు తన ఊరికే తమ్ముడిని బదిలీ చేసి సానికి దూరం చేస్తాడు. ఆ విధంగా కథ సుఖాంతం అవుతుంది. చాసో నాయిక ఎదురింటి యువకునికి రాసిన ఒక ఉత్తరంలో ఏమంటుందంటే, బెదిరిస్తే భయపడతాననుకున్నారా? ఈ రాత్రి రాకపోతే నా ఉత్తరాలు మా ఆయనకి పంపిస్తారా? నా సంసారానికి నిప్పు అంటిద్దామని ఉన్నదా? మీకు నా మీద అంత చలవా? పంపండి ఉత్తరాలు, నాకేం భయం లేదు. నా మొగుడు చెడితేనే కదా నేను చెడ్డాను. నేను బుద్ధి తెచ్చుకొని బాగుపడ్డాను. మా ఆయన బుద్ధి మార్చి నేనే బాగు చేశాను అంటూ అతని యోగ్యతలను ఎత్తి పొడుస్తూ చీవాట్లు పెడుతుంది. కథ విందాం. కథ పేరు బదిలీ. ఒక యువతి ఒక యువకునికి రాసిన ఉత్తరాలు. 6 నెలలై ఒక్కలాగా చూస్తున్నాను మీ వాడకం. మా ఇల్లంతా ఒక గది, ఒక వసారా. అంచేత మా సంసారం అంతా వీధిలో ఉంటుంది. మీకంటే పెద్ద మేడ ఉన్నది, అది ఎక్కి కూర్చుంటారు. మా బతుకంతా బట్టబయలుగా మీకు కనబడుతుంది. మిమ్మల్ని తప్పించుకుని ఇంట్లో మెసలడం కష్టంగా ఉంది. పెరట్లోకి వెళ్ళినా మీరు ప్రత్యక్షం. మీరు పుస్తకం పట్టుకుని చదువుతున్నట్టు నటిస్తూ కూర్చుంటారు. కానీ నేను ఒక్కలాగా కనిపెడుతున్నాను. తెల్లారితే చాలు మేడెక్కి నాకు ఎదురుగా కూర్చుని నన్ను వెర్రెత్తిస్తున్నారు. 6 నెలలై ఒక్కలాగా నన్ను వెర్రెత్తిస్తున్నారు. మీకు న్యాయంగా ఉన్నదా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నా మొహంలో ఏముందని నన్ను అలాగ చూస్తూ బాధ పెడుతున్నారు? నీళ్లు పోసుకుంటూ ఉంటే జబ్బకి చుర్రని రాయి తగిలింది. గతుక్కుమని తిరిగి చూస్తే డాబామూలని నవ్వుతూ మీరు కనపడ్డారు. ఒళ్ళు చచ్చిపోయింది. ఉత్తరం రాయికి కట్టి విసిరారు. ఇవాళ నాకు పండుగలాగున్నది. మొగుడికి అక్కర్లేని ఆడది ఎవరికీ అక్కర్లేదనుకున్నాను. నేనేదో బాధపడుతున్నట్టు మీకెలాగ తెలిసింది? నా మొహం మీద రాసి ఉన్నదా? మీరు వేలు చూపిస్తే మండ మింగుతారు. నా బాధలు చాలా ఉన్నాయి. మా ఆయన సంగతి మీరు చూస్తున్నారు కదా. ఎలాగవుతుందో మీరే ఆలోచించి వ్రాయండి. మీ వీధి గదిలోకి నన్నే రమ్మన్నారు. అర్ధరాత్రి వీధిలోంచి ఆడది వెళ్తూ ఉంటే అనుమానాలు పుడతాయి. ఏమీ లేకుండానే 1000 కల్పనలు కల్పించి పేర్లు పెడతారు కదా. నేనొస్తే ఎవరైనా చూస్తారేమో. అంతకన్నా మా పెరట్లోకి మీరే రండి. ఏదైనా అలికిడైతే వీధిలోకి మీరు వెళ్ళిపోవచ్చు. చడీ చప్పుడు కాకుండా నేను ఇంట్లోకి వెళ్ళిపోవచ్చును. సందులోంచి వస్తే మా పెరటి గోడ చాలా చిన్నది, గెంతి వచ్చు. మా నూతి చప్టా మీద చాపేసుకుని పడుకుంటాను. వెన్నెల పుచ్చ పువ్వులాగా రోజూ ఉంటున్నది. రాత్రి చప్టా మీద నిద్ర లేక దొర్లుతూ 4 గంటలు కొట్టేదాకా చూశాను. ఆకు చప్పుడైతే చాలు మీరే వచ్చారనుకుని లేచి గోడమూలికి పారిపోతూ వచ్చాను. మీరెందుకు రాలేదో నాకు తెలియదు. నేను మాత్రం రాత్రంతా చూసి చూసి మీకోసం పిచ్చెత్తిపోయాను. నేనెప్పుడూ ఎవరికోసం ఇంత బాధపడలేదు. తెల్లారి చీపురు కట్ట చేతికి వచ్చిన దాకా నిప్పుల్లో వంకాయలాగా నా గుండె ఉడికిపోయింది. మీ గదిలోకి రమ్మన్నారు. మీ పంతమే నెగ్గింది.
ఎప్పుడూ మగాళ్ళ మాటే నెగ్గుతుంది. ఎక్కడా ఆడవాళ్ళ మాట పడదు. మా నోతి చెప్టా కన్నా మీ వీధి గది బాగుంది. నిజమే, మీరు పడుకునే గది బాగుండదు. నిన్న రాత్రి అన్నీ తెగించి ఎక్కడ లేని ధైర్యంతో మీ దగ్గరకు వచ్చేశాను. కానీ నేను భయపడ్డంతా అయింది. మా ఇంటి పక్క ముసలాయన అరుగు మీద కొర్రులా కూర్చున్నాడు. చూశాడేమో తెలియదు. వెన్నెల పట్టపగుల్లా ఉంది. నేను ఈ రాత్రి మీ గదిలోకి రాను. మీరే మా పెరట్లోకి రండి. నా మీద ప్రేమ నిజమైతే వస్తారు. నిన్న రాత్రి మీరు వచ్చారు కారు. మీరు రాకపోతే నేనెంత బాధపడతానో ఆలోచించారు కారు. రాత్రి నా కళ్ళు మూతలు పడ్డాయి కావు. నిప్పులు పోసినట్లు ఒళ్ళు మండిపోయింది. ఇవాళ రాత్రి మీ గదిలోకి నన్నే రమ్మని రాశారు. మీరు నాకు కావాలి కాబట్టి నేనే మీ దగ్గరికి రావాలి. నేను మీకు అక్కర్లేదు కాబట్టి నా దగ్గరికి మీరు రారు. రాత్రి మీరు ప్రమాణం చేశారు. నేను చెప్పినట్టల్లా వింటానన్నారు. నా కోసం ఎంతైనా తెగిస్తానన్నారు. మాట అన్నారు. అదే 10,000. ఈ జన్మకి అలాగనేవారు దొరుకుతారా అని ఏడుస్తున్నాను. వీధిలో కూర్చుని మీ మేడ చూస్తూ ఇవాళ గంట ఏడ్చాను. నాకు మీ మేడలోకి వచ్చేయాలని ఉన్నది. సానిముండ ఇంటి నుంచి మా ఆయన ఇవాళ పొద్దున్న 7ంటికే వచ్చేశారు. రాత్రి మీరిచ్చిన సువర్ణరేఖ మామిడి పండు నంచుకొని చద్దన్నం తింటున్నాను. చద్దన్నం ఎంతో రుచిగా నోటికి వెళుతోంది. చద్దన్నం తింటూ మామిడి పండు నంచుకుంటూ మిమ్మల్ని తలంచుకుంటున్నాను. ధుమధుమలాడుతూ మా ఆయన రాక్షసుడిలాగా వచ్చారు. వెధవమండ, మామిడి పండు ఎక్కడిది అని అడిగారు. నాకు మామిడి పళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? శుభ్రమైన అన్నానికే వాచిపోతున్నాను. పక్కింటి ఆవిడ ఇచ్చిందని అబద్ధం చెప్పాను. వెధవమండ, మొహం అంతా కులుగుతూ ఉన్నదే అని అడిగారు. ఏడుస్తూ కూర్చోమన్నారా అన్నాను. ఏడిపించడమే కదూ ఆయన రోజు నాకు చేస్తున్నది. నేనంటే ఆయనకి కిట్టదు. సానిముండని పెట్టుకుని దాని యథాన్ని కొడుతూ నన్ను కాల్చుకు తింటున్నారు. ఇంట్లో అనాశని చేసి పస్తు పడుకోబెడుతున్నారు. నేను సుఖంగా ఉంటే ఆయనకి కిట్టదు. కానీ ఇవాళ నేను కులుగుతున్న మాట నిజమే. ఆయన బాగానే కనిపెట్టారు. ఇవాళేమీ 3 రోజులై నేను సంతోషం పట్టలేకుండా ఉన్నాను. కూర్చుని మీ గురించి ఆలోచించుకుంటే చాలు. శరీరం పిట్టలాగా తేలికైపోయి ఎక్కడికో ఎగిరిపోతుంది. గాలిపడగకి దారములాగా మీ ప్రేమ నా గుండెలకి ముడివేసుకుంది. గాలిపడగని దారం ఆకాశంలోకి ఎత్తుకుపోయినట్టు నా గుండెలని మీ ప్రేమ ఎక్కడికో లాక్కుపోతున్నది. ఇవాళ పొద్దున్న లక్ష్మీనరసమ్మ గారు నన్ను చూసి, ఏంటో మూడి బుద్ధి మారిందా ఏమిటి అని అడిగారు. అంత భాగ్యం కూడానా? ఏమలాగడిగారు అన్నాను. మారుతాడు, తొందరపడకు. నీ మొహంలో కొత్తగా పెద్ద కళ వచ్చింది. లక్ష్మీదేవిలా ఉన్నావు అన్నారు. నా మొగుడు మొదట్లో నా అందానికి మోహించిపోయి పెళ్ళాడారు. కానీ ఏం లాభం? వెధవ సహవాసాలు చేసి ముండలంపటం తెచ్చుకున్నారు. నన్ను పాతాళానికి తొక్కేశారు. ఆ సానిముండ సరిగా మన వీధి పాకీదానిలాగా ఉంటుందట. దీని మొహం చూస్తే దాని మొహం చూడక్కరలేదట. చూసిన వాళ్ళు చెబుతారు. మన వీధి పాకీదానితో శానిటరీ ఇన్స్పెక్టర్ గారు పోతున్నట్ట. సూటేసుకుని అతను తెల్లగా దొరలా ఉంటాడు. అందరూ అలాగే చెబుతారు. అదేం పోగాళమో. మొగాళ్ల బుద్ధులు ఎవరికి బోధపడవు. కానీ లక్ష్మీనరసమ్మ గారు చెప్పినది నిజమే. నాలో మార్పు వచ్చింది. దానికి కారణం రాత్రి మీరు నేను అనుకున్న మాట. ఆ మాట మర్చిపోయారు సుమండి. నేను సిద్ధంగా ఉన్నాను. ఇవాళ రాత్రి బండికి వెళ్ళిపోదాము. మా ఆయన రాత్రికి ఇంటికి రానేరారు. ముండ ఇంట్లో ఏడుస్తారు. రాత్రి బండి ఎక్కితే పొద్దున్న కల్లా బెజవాడలో దిగిపోతాము. 2 రోజులు అయిపోయింది. 2 రోజులు 2 యుగాల్లాగా బాధపడ్డాను. నిమిషం నిమిషం ఒక ముళ్ళులాగా ఉన్నది. అమాయకంగా మిమ్మల్ని నమ్ముకున్నాను. మీరు తప్ప నాకు శరణు లేదు. నిన్న రాత్రి మొన్న రాత్రి మీ గది దగ్గరకు ఎన్నిసార్లో వచ్చాను. మీ గది తలుపు వేసి ఉన్నది. మిమ్మల్ని గట్టిగా పిలిచి వీధెక్కిపోదాం అనుకున్నాను. మళ్ళీ కొంప మునుగుతుందని వెళ్ళిపోయాను. ఇవాళ మీ గురించి బోగట్టాలు చేశాను. ఇన్నాళ్ళు మీరెంత చెబితే అంత నిజమనుకునేదాన్ని. మీరు అంత ఘోరమైన ప్రమాణాలు చేస్తారని, అబద్ధాలు ఆడతారని కల్లో అనుకోలేదు. మీకు పెళ్ళైపోయిందట. పెళ్ళాం కాపురానికి సిద్ధంగా ఉన్నదట. భుజం మీద మీకు జంధ్యమైనా లేకపోవడాన్ని ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయాను. నన్ను నిష్కారణంగా గోతులో తోసేశారు. నిరాశ చేసుకున్న బతుక్కి పెద్ద ఆశ తెచ్చిపెట్టారు. ఇప్పుడు నా గొంతుక తెగని కత్తిపీటతో కోస్తున్నారు. మీ పెళ్ళాన్ని వదిలిపెట్టి నన్ను లేవదీసుకుపోమ్మని ఎలాగ చెబుతాను? నన్ను వదలకండి అని ఏడుస్తున్నాను. మొన్న రాత్రి బెజవాడ నిజంగా వెళ్ళిపోతామని అనుకున్నాను.
సిద్ధంగా కూర్చున్నాను. ఎంత ఆకాశానికి ఎగిరానో అంత పాతాళానికి మీరు కూడా తొక్కేశారు. మిమ్మల్ని అనడం ఎందుకు? నిన్న ఎలాగైతే నేను రానిచ్చారు. చాలు. మీ పెద్దలకి 1000 నమస్కారాలు. మిమ్మల్ని వదులుకోలేను. రాకుండా ఉండలేను. పంచప్రాణాలు మీ మీదే ఉంటాయి. నేను కుక్కని సిగ్గు లేకుండా తోకాడించుకుంటూ మీ దగ్గరికి వస్తూ ఉంటాను. మీ బుటగాలు నమ్మి బుట్టలో పడతాను. ఇవాళ మరో భోగట్టా తెలిసింది. మీకే మరో అబద్ధం ఆడారు. మీకు ఎల్లుండి కార్యం అవుతుందట. రేపు మీరంతా బయలుదేరి వెళ్తారట. ఇంక నేను మీకు కనపడను. ఇన్నాళ్ళు ఇంకో విధం లేక నన్ను రానిచ్చారు. నాకు లేనిపోని ఆశలు కల్పించారు. నన్ను మీతో ఏ ఊరైనా తీసుకుపోండి. లేకపోతే నేను నిజంగానే పిచ్చెత్తిపోతాను. మీ పెళ్ళాన్ని కూడా తీసుకురండి. మీ ఇద్దరికీ చాకరీ చేస్తూ మీ పంచన పడి ఉంటాను. ఓహో, ఇవాళ ఉత్తరం రాశారు. ఎలాగైతేనే శాన్నాళ్ళకి రాశారు. వచ్చిన పెళ్ళాం వచ్చినట్టే వెళ్ళిపోయింది. ఆవిడ్ని మీ అత్తారింత వేగం పంపమన్నారు కాబోలు. పాపం, మళ్ళా నేను కావలసి వచ్చాను కాబోలు. మీకు మీ పెళ్ళాం అంత గొప్ప అయింది. నా మొగుడు నాకు గొప్ప. అసందర్భ ఉత్తరాలు ఇంతటితో చాలించండి. మళ్ళా మీరు ఉత్తరం రాస్తారనుకోలేదు. నా మొగుడిని తిడుతూ రాశారు. మీరు ఇంత మర్యాద తెలియని వాళ్ళు అనుకోలేదు. మీరెంత పెద్ద మనుషులో నాకు తెలుసు. మీరు మా ఆయన కాలిబోటికి పోలరు. నేనంటే పెద్ద అభిమానం ఉండే నన్ను పెళ్లాడారు. మీలాంటి వాళ్ళ సహవాసాలు చేసి కొన్నాళ్ళు చెడిపోయారు. ఇప్పుడు పెళ్లాడినప్పుడు కన్నా ఎక్కువగా చూస్తున్నారు. నేను నా మొగుడు సుఖంగా ఉండటమే మీకు కావాలా? ఆయన బుద్ధి ఎలాగ మార్చుకున్నారో మీకు వింతగా ఉన్నదా? మనుషుల బుద్ధులు మారవు. మీరెంతో మంచివారుగా కనపడి బడాచోరుగా మారిపోలేదు. నాకు మంచి రోజులు వచ్చాయి. అంచేత మా ఆయనకి చెడ్డ బుద్ధులు పోయి మంచి బుద్ధులు వచ్చాయి. మీరు నా మీద ఏదో పెద్ద హక్కు ఉన్నట్టు ఉత్తరాలు రాస్తున్నారు. మా ఆయన చెప్పేవాళ్ళు లేక చెడిపోయారు. ఇంకా కుర్రవాడు, మంచి చెడ్డలు బాగా తెలియవు. కొత్తగా ఉద్యోగమై స్వతంత్రము, చేతికి డబ్బు వచ్చాయి. అంచేత కొన్నాళ్ళు చెడ్డారు. మీరు అంత దగా చేసిన తర్వాత నేను బాగా ఆలోచించుకున్నాను. చిన్నదాన్నైనా నా తెలివికి మా బావగారు మెచ్చుకున్నారు. మా ఆయనకి బుద్ధి చెప్పగలిగే వాళ్ళు ఎవరా అని ఆలోచించాను. ఏమైతే కానీ అని తెగించి మా బావగారికి ఉత్తరం రాసేశాను. నేను పడుతున్న బాధ, మా ఆయన చేస్తున్న పనులు పూసగుచ్చి రాసేశాను. దుఃఖమంతా తీరేటట్టు రాసేశాను. మా బావగారితో మాట్లాడి ఎరగను, కంటబడి ఎరగను. అలాంటి బావగారికి మొగుడి మీద ఒక చాట భారతం రాసేశాను. మన్నాటికల్లా మా బావగారు దేవుడిలాగా వచ్చి పడ్డారు. ఆయన మా ఇంటికి రాలేదు. సాని వీధిలో కాశారు. శానమ్మ ఇంట్లో తమ్ముడిని పట్టుకున్నారు. ఇంటికి ఈడ్చుకొచ్చారు. ఎడాపెడా నా ఎదుటే తన్నేశారు. బుద్ధిగా ఇహనుంటానని ప్రమాణం చేయించుకున్నారు. 4 రోజులున్నారు. దాంతో మా ఆయనకి బుద్ధి వచ్చింది. అంచేత నన్ను ఇలాగ బతకనీయండి. మీరు మీ భార్యతో సుఖంగా ఉండండి. నన్ను పూర్తిగా మర్చిపోండి. మీరు ఉత్తరం రాయరనుకున్నా, రాశారు. నేనొక్కసారి, ఆఖరిసారి మీ దగ్గరికి రావాలా? మామూలుగా మీరు రమ్మంటే ఎంత ఇష్టం లేకపోయినా వద్దునేమో. బెదిరిస్తే భయపడతాననుకున్నారా? ఈ రాత్రి రాకపోతే నా ఉత్తరాలు మా ఆయనకి పంపిస్తారా? నా సంసారానికి నిప్పు అంటిద్దామని ఉన్నదా? మీకు నా మీద అంత చలవ? పంపండి ఉత్తరాలు. నాకేం భయం లేదు. నా మొగుడు చెడితేనే కదా నేను చెడ్డాను. నేను బుద్ధి తెచ్చుకొని బాగుపడ్డాను. మా ఆయన బుద్ధి మార్చి నేనే బాగు చేశాను. మీ పుట్టిపూర్వోత్తరాలు యోగ్యతలు తెలియనివి కావు. ఇల్లు చేరిన మీ విధవ మేనగోడలు నిరుడు కడుపు దించుకొని చచ్చిపోయిందట. ఆ ప్రసాదం మీరే పెట్టారట. మీరంత ఘాతకులు, ఎంతకైనా తగిన వాళ్ళు. ఇవాళ నా పాట విన్నారా? నేను పాడతానని ఎరుగరు. నేను వీణ వాయించుతూ పాడగలను. నా వీణ ఈ ఊరు తెచ్చుకోలేదు. అంతే అనుకున్నారేమిటి? నాకు ఎన్నెన్నో పుట్టడం వచ్చును. మా స్కూలులో ఆడపిల్లలు నాటకాలు ఎన్నెన్నో వేశాము. నేను మధురవాణి వేషం వేస్తే 20 తులాల వెండి కప్పు ఇచ్చారు. నేను మా బడిలో పిల్లలందరికన్నా బాగా మాట్లాడేదాన్ని. మా ఆయన రాత్రి పాడమన్నారు. వెన్నెట్లో కూర్చుని హాయిగా పాడాను. మా ఆయన గుండెలకి జారపడి కూర్చుని పాడాను. తెలిసిందా? నా మీద ఇంకా ఆశ పెట్టుకుని ఉన్నారా? తలుపు తోసుకొని మీ గదికి వస్తాననుకుంటున్నారా? నా నుంచి నిద్ర పట్టక బాధపడుతున్నారా? మీకు అదృష్టం లేదు. మీకు వెతికితే ధైర్యం తెగింపు లేవు. లేకపోతే ఇప్పుడు నేను ఎక్కడుండేదాన్ని? బెజవాడలో మీ పాదాలకే దాసినై ఉండేదాన్ని. మీకంత కలేజా ఎక్కడిది? మా పెరట్లోకి రమ్మంటేనే రాలేకపోయారు. మిమ్మల్ని నేను ఎరగను. మీ పెళ్ళాన్ని చూశాను. నఖసిక పర్యంతరం చూశాను. ఎంత వెతికినా ఏ అవయవానికి అందం లేదు. కానీ ఆడదేను.
పెళ్ళాడారు కాబట్టి మీ పెళ్ళామేను మీ అత్తారు స్థితిపరుడట, మీకు ముద్దు ముచ్చట తీరుతుంది. అయితే పెళ్ళాన్ని మాత్రం నెత్తి మీద దేవతలాగా చూసుకోవాలి. మా అందరికీ నల్ల చింతపండు ముద్దలా కనపడ్డా మీరు మాత్రం తీయని నల్ల బెల్లం అనుకోవాలి. బెల్లాన్ని పిల్లలు మండకి రాసుకుని నాకుతారు. మీకు ఇంకా ఈ సంగతి తెలియదు. మా ఆయనకి ఈ ఊరి నుంచి బదిలీ అయిపోయింది. మా బావగారే బదిలీ చేయించారు. మా బావగారి ఊరికే బదిలీ చేయించారు. మేము వెళ్ళిపోతున్నాం. మీ ఆవిడని 6 నెలల దాకా మీ అత్తారు పంపమన్నారట. అలాగా ఒప్పుకోకండి. ఎల్లుండి ఏకాదశి చాలా మంచిది. వెళ్ళి పెళ్ళాన్ని తెచ్చుకోండి, చిత్తగించండి. ఇది బదిలీ అనే కథ. ఈ కథ 1945 రూపవాణి దీపావళి ప్రత్యేక సంచికలో తొలిసారిగా అచ్చయింది. ధన్యవాదాలు.